మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ములుగు జిల్లాలోని ఏజెన్సీ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రతా బలగాల ఫోకస్ మొత్తం కర్రెగుట్టలపై ఉండడంతో వాటిని ఆనుకొని ఉన్న కోయగూడెంలలో భయానక వాతావరణం కనిపిస్తోంది. తమ గ్రామాలపై తిరుగుతున్న ఆర్మీ హెలికాప్టర్లు, గుట్టల్లో గర్జిస్తున్న గన్లు, పేలుతున్న బాంబులతో అటవీ ప్రాంతమంతా కంపించిపోతోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా దళానికి గెరిల్లా బేస్ క్యాంపుగా కర్రెగుట్టలు పనిచేశాయి. దశాబ్దాల కాలంగా గెరిల్లా ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ నేతలు కర్రెగుట్టలను సేఫ్ జోన్గా మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో మావోయిస్ట్ దళాలు దండకారణ్యానికి వలస వెళ్లినప్పటికీ ఎమర్జెన్సీ సమయంలో తలదాచుకునేందుకు ఉపయోగించేవారని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దండకారణ్యంలో సాయుధ బలగాలు పైచేయి సాధించడంతో అక్కడి నుండి పరారైన మావోయిస్ట్ దళాలు కర్రెగుట్టల్లోకి వచ్చాయని తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టలను అష్ట దిగ్బంధనం చేసి మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 21 నుంచి కర్రెగుట్టల్లో ఆపరేషన్ కోసం సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. కర్రెగుట్టలకు ఆనుకొని ఉండే దోబికొండ, నీలం సరాయి కొండపై బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి భారీగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి బలగాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం లోపల ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 10 రోజులు సెర్చ్ ఆపరేషన్ పూర్తయినా కూడా మావోయిస్టుల జాడ సాయుధ బలగాలు కనిపెట్టలేకపోతున్నాయి. ఓవైపు కర్రెగుట్టల ప్రధాన ప్రాంతం లోపల ఫార్వర్డ్ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసి భారీగా ఆయుధాలను, మందుగుడ్డు సామాగ్రిని అక్కడికి సాయుధ బలగాలు కూడా చేరవేసుకున్నాయి. ఇప్పటి వరకు 25,000కు పైగా సాయుధ బలగాలు ఈ కర్రెగుట్టల ప్రాంతం లోపల మోహరించి అటు చెర్ల వైపు, అదేవిధంగా వాజేడు వెంకటపురం శివారుతో పాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్ వైపుగా అన్ని దిక్కుల నుంచి కూడా కర్రెగుట్ట కేంద్రంగా సాయుధ బలగాలు కదులుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది కోడిపుంజు గుట్ట. ఇది దాటిన తర్వాతనే కర్రెగుట్ట ప్రధానమైనటువంటి కర్రెగుట్ట ఉంటుంది. సో ఇక్కడికి రావడానికి భారీ స్థాయి లోపల అటు మైన్స్ ఉండడము, దాంతో పాటుగా ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఒక దుర్భేద్యమైన ప్రాంతం కావడంతో ఇదే ప్రాంతంలో మావోయిస్టులు గత కొద్ది రోజులుగా షెల్టర్ తీసుకున్నటువంటి నిఘా వర్గాల సమాచారంతోనే సాయుధ బలగాలు ఇక్కడికి చేరుకొని పూర్తిగా కోమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక దాదాపు 10 రోజుల పూర్తయినా కూడా ఇప్పటి వరకు 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే సాయుధ బలగాలు ఈ గుట్టలోపి చొచ్చుకొని వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఒకసారి మనం విజువల్స్ లోపల చూడొచ్చు, పూర్తిగా రాళ్లతో కూడినటువంటి కొండ ప్రాంతాలు ఉన్నాయి, పచ్చని చెట్లు, అదేవిధంగా గుట్టల మధ్యలో గుహలు, అందులో సీక్రెట్ బంకర్స్ ఇవి. అందుకే ఇదంతా కూడా ఒకప్పుడు మావోయిస్టులకు గెరిల్లా బేస్ క్యాంపుగా ఉపయోగపడేది. ఇక్కడే మావోయిస్టులు వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కార్యకలాపాలు ఇక్కడే పూర్తి చేసుకునే వాళ్ళు. షెల్టర్ జోన్గా కూడా ఇదే ప్రాంతాన్ని వినియోగించుకున్నారు. సో అందుకే ఈ ప్రాంతం అంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రదేశంగా మావోయిస్టులకు ఉండేది. అందుకే ఆపరేషన్ కగారు ముగియాలంటే పూర్తిగా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులను కంప్లీట్గా ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనే కేంద్ర బలగాలు ప్రస్తుతం పావులు కలుగుతాయి. ఇక నిన్న రాత్రి కేరళ నుంచి, జార్ఖండ్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొండ ప్రాంతాల్లో కోమింగ్ నిర్వహించేటువంటి అత్యాధునిక శిక్షణతో కూడినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు నెలల కొద్ది సమయం పట్టే అవకాశం ఉందంటూ సాయుధ బలగాలు ఇక్కడికి వచ్చిన తర్వాతే అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఈ రహదారులు ఏర్పాటు చేసుకోవడము, కాలినడకన వెళ్ళేటువంటి కోమింగ్ కోసం వెళ్ళేటువంటి బలగాల కోసము మొదటగా మైండ్ ప్రూఫ్ వెహికల్స్, వాటికంటే ముందుగా డాగ్ స్క్వాడ్స్, సిఆర్పిఎఫ్ లోపల కీలకమైనటువంటి డాగ్ స్క్వాడ్స్ ఉంటుంది. దాన్ని K9 టీమ్ అని కూడా పిలుస్తారు. ఆ K9 టీంకి సంబంధించిన డాగ్ స్క్వాడ్లను కూడా తీసుకొచ్చారు. దాంతోపాటుగా నైట్ విజన్ కలిగి ఉన్న డ్రోన్లు, పూర్తిగా డ్రోన్ల సహకారంతోనే వాళ్ళు ఫార్వర్డ్ టీం వెళ్తున్న టీము పూర్తి స్థాయి లోపల గుట్ట ప్రాంతాన్ని జల్లెడ పడుతూనే సేఫ్ జోన్ అనుకున్న తర్వాతే కూమింగ్ చేస్తూ గుట్ట లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఒక్కసారి మనము ఆ కర్రెగుట్టల శివారు ప్రాంతం లోపలికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మరొక 15 కిలోమీటర్లు మనం వెళ్తే కర్రెగుట్టల ప్రధాన ప్రాంతం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి భారీగా మావోయిస్టులు ప్రెజర్ మైన్స్, ఐఈడి బాంబులు
ఆ భూమి లోపల అమర్చారు కాబట్టి పూర్తిగా మైన్ ప్రూఫ్ వెహికల్స్ డాగ్ స్క్వాడ్ పాటే అవి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఈ బలగాలన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో 24వ తేదీన మృత్యువాత పడము, ఆ తర్వాత కీలకమైనటువంటి 1000 మంది మావోయిస్టు దళాలు ఇక్కడే ఉన్నాయని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నటువంటి బంకర్లను గుర్తించలేకపోవడంతో సాయుధ బలగాలు మరింతగా శ్రమించాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపు మన 3 వైపుల నుంచి కూడా ప్రత్యేక బృందాలు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ఓవైపు ఇప్పాపురము, కొలిపాక, తడపాలి, డోలి, ఆలుబాక ప్రాంతం వైపు దాదాపు 8000 మంది పైగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా పూసుగుప్ప, జిడ్పల్లి, పామేడు చెర్ల వైపు ప్రత్యేక బృందాలు 5000కు పైగా సాయుధ బలగాలు, అదేవిధంగా ధర్మారం, చింగన్మిట్, చిన్నపుట్లపల్లి, భీమ్రంత్, పూజారి కంకర్ ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంగణం. ప్రస్తుతం మనం చూసినటువంటి కొండ ప్రాంతానికి మరొక 15 కిలోమీటర్లు వెళ్తే కర్రెగుట్టల ప్రధాన ప్రాంతం వస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి గుట్టల ప్రాంతమే ఇదంతా. సో అక్కడి నుంచి కూడా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ కాల్పులు జరుపుకుంటూ అనుమానం ఉన్న చోట్ల మోటార్స్తోని 2 ఇంచ్ మోటార్స్తోని బాంబింగ్స్ వేసుకుంటూ కూడా పూర్తి ఒక యుద్ధ వాతావరణం ఈ ఏరియాలో అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఈ సాయుధ బలగాలన్నీ కూడా లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయి లోపల నిన్నంతా కూడా ఒక నిషిద్ధ ప్రాంతంగా చేసిన. అదేవిధంగా ఈ గుట్టలపై నివాసం ఉంటున్న దాదాపు 10ల సంఖ్యలో చిన్న కుగ్రామాలున్నాయి. ఆ ఆదివాసులందరినీ కూడా దిగ్బంధనం చేశారు. వాళ్ళు బయటికి రాకుండా, బయటి వ్యక్తులు ఈ అడవుల్లోకి వెళ్లకుండా పూర్తి స్థాయి లోపల సాయుధ బలగాల పహారా కొనసాగుతుంది. మొత్తానికి కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా గత 10 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఎండవేడిని తట్టుకోలేక ఇప్పటికే 10ల సంఖ్యలో సాయుధ బలగాలకు సంబంధించినటువంటి జవాన్లు డీహైడ్రేషన్ గురి అయి వెనక్కి తిరిగాగా, అస్వస్థత గురికాగా 10ల సంఖ్య లోపల పూర్తి అనారోగ్యం పాలై ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే దాదాపు 1000 సంఖ్యలో మావోయిస్తున్నారని భావిస్తున్నటువంటి సాయుధ బలగాలకు ఇప్పటికీ వాళ్ళ సేఫ్ జోన్లు, వాళ్ళ బంకర్ జోన్లు కనిపెట్టకపోవడంతో ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తిగా మావోయిస్టులను మట్టుబెట్టే వరకు కదలమంటూ సాయుధ బలగాల సంఖ్య రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. వాళ్ళకి కావాల్సిన అమ్యునిషన్, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కూడా ఆర్మీ హెలికాప్టర్ల లోపల ప్రధానంగా ఈ గుట్టల అవతల ఏర్పాటు చేసినటువంటి ఫార్వర్డ్ బేస్ క్యాంపు, అదేవిధంగా శాశ్వత బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడికి చేరవేసిన పరిస్థితి. మొత్తానికి వైపు సాయుధ బలగాలు రోజు రోజుకు ఉధృతిగా కూంబింగ్ కొనసాగిస్తున్నాం. సాయుధ బలగాల సంఖ్య పెరగడము ఇప్పటి వరకు ఉన్నటువంటి కుగ్రామాలను పూర్తిగా నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంటే మొత్తంగా అసలు ఏం జరగబోతుందనే ఒక ఊహాగానాలు అయితే వెలువడుతుంది. భారీ స్థాయి ఎన్కౌంటర్ జరగబోతుందంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సాయుధ బలగాల వైపుగా విజయం సాధించలేకపోయి దీంతో బలగాల సంఖ్య మరింతగా పెంచి కూంబింగ్ను విస్తృతంగా చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇది కర్రెగుట్టల ప్రాంతం, అది వాజడి వెంకటపురం శివారు ప్రాంతం కర్రెగుంటల ప్రాంతం వైపు ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కర్రెగుట్ట. కర్రెగుట్టలను 3 వైపుల నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు నుంచి కేంద్ర బలగాలు దిగ్బంధం చేశాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గుట్టపై బాంబులతో బలగాలు దాడులు చేస్తున్నాయి. కర్రెగుట్టల ప్రాంతమంతా మావోయిస్టులు ప్రెషర్ మైన్స్ అమర్చడంతో హెలికాప్టర్ ద్వారా బాంబులు వేస్తూ ప్రెషర్ మైన్స్ ను పేల్చేస్తున్నాయి భద్రతా బలగాలు. 10 రోజుల ఆపరేషన్లో దాదాపు 5000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి బలగాలు. ప్రస్తుతం మనం ఇప్పుడు వెంకటాపురం మండల కేంద్రం నుంచి 24 కిలోమీటర్ల మేర కర్రెగుట్టల వైపుగా వచ్చాం. ప్రస్తుతం మన వెనకుందంతా కూడా కోడిపుంజు గుట్ట దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రధానమైన కర్రెగుట్టల ప్రాంతం. ఒక్కసారి ఆ కర్రెగుట్టల కొండల వరుసలను కూడా మనం చూడవచ్చు. ఇదే ప్రధానమైనటువంటి మావోయిస్టులకు గెరిల్లా దళాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ శిక్షణ కేంద్రంగా కొన్ని దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి అసలైనటువంటి ప్రధాన కర్రెగుట్టల ప్రాంతం. సో ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 60 కిలోమీటర్ల వెడపు, 38 కిలోమీటర్ల పొడవుతో లక్షల ఎకరాల లోపల దట్టమైన అటవీ ప్రాంతము, అదేవిధంగా పెద్ద పెద్ద బండరాళ్లతో గుహలతో కూడి ఉండి వాళ్ళ మావోయిస్టులకు ఒక సేఫ్ షెల్టర్ జోన్గా పనిచేస్తుంది. సో ఇదే ప్రాంతం లోపల గత 3 రోజుల క్రితము సాయుధ బలగాలు ఒక బంకర్ను గుర్తించాయి. అది దాదాపుగా 1000 మందికి పైగా ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక సేఫ్ జోన్ అనేటువంటి ప్రాంతాన్ని గుర్తించాయి. అందులోపల సాయుధ బలగాలు అటు నిత్యావసర సరుకులతో పాటుగా కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించిన విప్లవ సాహిత్యాన్ని కూడా వెలికితీసి కొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అట్లాంటివి దాదాపు ఈ పర్వత వరుసల లోపల 100ల సంఖ్యలో ఉన్నట్టుగా కూడా సాయుధ బలగాలు నిఘా వర్గాల సమాచారంతో ఒక్కొక్క బంకర్లను గుర్తించే పని లోపల సాయుధ బలగాలు ప్రస్తుతం పనిచేయాలి. అయితే ఈ ఒకసారి పర్వతాల వరుసను మనం ఒకసారి గమనిస్తే కంప్లీట్గా నిట్ట నిలువుగా ప్రస్తుతం అవి ఉన్నాయంటే
ఆ బలగాలు కూడా పూర్తి స్థాయి లోపల ఈ ఆ కొండల పైకి చేరుకోవడానికి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందుకే ఆర్మీ చాపర్ల ద్వారా ఆయుధాలను అదేవిధంగా సాయుధ బలగాలను కూడా ఇక్కడికి చేరవేస్తూ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ బేస్ క్యాంపుకు దాదాపు ఎటు చూసినా 10 కిలోమీటర్ల రేడియస్ లోపల కంప్లీట్గా ఈ 10-15 రోజుల లోపల కంప్లీట్ సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ కర్రెగుట్టల ప్రాంతాన్నంతా పర్మనెంట్గా ఈ బేస్ క్యాంప్ని ఇదే విధంగా ఉంచి అడపాదడపా కూంబింగ్ చేస్తూ ఆ మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఆ పక్కా వ్యూహంతోనే సాయుధ బలగాలు ఇక్కడ మోహరించారు. దాంతోపాటుగా ప్రతిరోజుకు దాదాపు 2 నుంచి 2,000 పైగా సాయుధ బలగాలను కూడా నూతనంగా ఇక్కడ మోహరిస్తూ ఇప్పటి వరకు 30,000కు పైగా సాయుధ బలగాల మోహరింపు అయితే పూర్తయింది. ఓవైపు పూజారి కాంకేర్ ప్రాంతం నుంచి కూంబింగ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఒకవైపు చెర్ల ప్రాంతం నుంచి కూడా సాయుధ బలగాల పహారా ద్వారా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఈ ప్రాంతం వద్దకు చేరుకుంటుంది. దాదాపు 2 నుంచి 3 నెలల సమయం ఈ ప్రాంతానికి చేరుకునే వరకు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆలోపే వర్షాకాలం వచ్చి పూర్తిగా అడవంతా పచ్చదనం పరుచుకుంటే మాత్రము కంప్లీట్గా ఈ జోన్ అంతా మావోయిస్టులకు ఆధిక్యం వెళ్ళిపోతుంది. దాంతో కూంబింగ్ కూడా తీవ్రస్థాయి అంతరాయం కలిగే అవకాశం ఉంది. అందుకే ఆలోపే పూర్తిగా ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతం లోపల మావోయిస్టుల బేస్ క్యాంపులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో భారీగా బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇక్కడ డ్రోన్ల ద్వారా పూర్తిగా రాత్రి వేళల్లో కూడా ఈ యొక్క కొండల లోపల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి K9 టీమ్స్, డాగ్ స్క్వాడు, అదేవిధంగా మైండ్ ప్రూఫ్ వెహికల్స్, 2 వీలర్స్ ద్వారా కూడా సాయుధ బలగాలు మైదాన ప్రాంతం నుంచి ఒక్కొక్కరిగా కూంబింగ్ సర్చ్ ఆపరేషన్ జరుపుకుంటూ కూడా ఈ కొండ ప్రాంతానికి చేరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక స్థావరాలను ఇంకా సాయుధ బలగాలు కనుగొనలేదు. సో దీంతో మావోయిస్టులు నిజంగా ఈ సేఫ్ జోన్లోనే ఉన్నారా లేకుంటే మరే ఇతర ప్రాంతానికి వెళ్ళారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఏదేమైనా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సాయుధ బలగాల పహారాలు, సాయుధ బలగాల ఆధిక్యత ఉండే విధంగా అయితే ప్రస్తుతం బేస్ క్యాంపులు, 2 బేస్ క్యాంపులు, ఒకటి ఫార్వర్డ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు, మరొకటి శాశ్వతంగా కర్రెగుట్టలకు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ కర్రెగుట్ట వంపు కింద మరొక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ పూర్తిగా ఐఈడి బాంబులను వెలికితీత, అదేవిధంగా బంకర్ల గుర్తింపు కార్యక్రమం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించిన సేఫ్ జోన్లను, బంకర్లను గుర్తించి భారీ స్థాయి ఎన్కౌంటర్ చేయడానికి సాయుధ బలగాలు సిద్ధమవుతున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యం లోపల దీనిపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి వేళ లోపల మోటార్స్, 2 ఇంచ్ మోటార్స్తోని బాంబింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఐఈడి బాంబులను నిర్వీర్యం చేస్తూ మరికొన్ని చోట్ల ఐఈడి బాంబులను పేల్చుకుంటూ కూడా సాయుధ బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇక తరచుగా కాల్పుల శబ్దం వినిపించడంతో అసలు ఏం జరుగుతోంది ఈ కర్రెగుట్టల ప్రాంతం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు భయాందోళన వాతావరణం లోపల గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కర్రెగుట్టల ప్రాంతంలో భారీగా బలగాల మోహరింపు జరగడము, పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి ఆ సాయుధ బలగాలను ప్రతిరోజు ఆర్మీ చాపర్లు తీసుకొస్తుండడంతో అసలు కర్రెగుట్ట ప్రాంతాన్ని శాశ్వత బేస్ క్యాంపుగా సాయుధ బలగాలు చేసుకోబోతున్నాయా, ఇక్కడికి మరోసారి మావోయిస్ట్ దళాలు ఇక్కడికి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారటువంటి ఒక చర్చ అయితే పూర్తిగా ఆదివాసీ గ్రామాలలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తి అటు యుద్ధ వాతావరణం తలపించే విధంగా ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా సమాచారం ఇస్తేనే మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా, ఇంతమంది చనిపోయిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపించచ్చు. మొత్తంగా ఈ దాదాపు 2,45,000 ఎకరాలకు సంబంధించిన ఈ వైశాల్యం అంతా కూడా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఎవరిని కూడా అనుమతించకపోవడంతో అందులో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించదు. సో మొత్తానికి భారీ స్థాయి ఎన్కౌంటర్ జరగబోతుందనేటువంటి ఊహాగానాల నేపథ్యం లోపల ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఒక భయానక పరిస్థితి అయితే ములుగు, వాజేడు ఏజెన్సీ ఏరియా ప్రాంతం లోపల ఇది కర్రెగుట్టలకు సంబంధించి 10th డేకి కూంబింగ్ వరకు జరిగినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కర్రెగుట్ట, ములుగు. 10 రోజులకు పైగా సాయుధ బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మావోయిస్టుల జాడ కనిపెట్టలేకపోయారు. వందల సంఖ్యలో మావోయిస్టులు గెరిల్లా దళపతి హిడ్మా కర్రెగుట్టలోని రహస్య బంకర్లలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. అందుకే బంకర్ల నుంచి మావోయిస్టులు బయటకు వచ్చే వరకు వేచి చూసి మట్టు పెట్టేందుకు సాయుధ బలగాలు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ కగార్ పూర్తయ్యే వరకు కర్రెగుట్టల వైపు ఎవరూ రావద్దంటూ స్థానిక ఆదివాసీలకు నిషేధాజ్ఞలు జారీ చేశారు అధికారులు. దాంతో తమకు ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలు ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాయుధ బలగాలు పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండడంతో వెంకటాపురం, వాజేడు మండల పరిధిలో దాదాపు 17 పైగా కుగ్రామాలు పూర్తిగా సాయుధ బలగాల దిగ్బంధంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి, బయట నుంచి కొత్త వ్యక్తులు ఈ యొక్క గ్రామానికి రావడానికి కూడా నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. అసలు స్థానికంగా ఉన్నటువంటి
ప్రజలు ఏ విధంగా అసలు గడుపుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూడొచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క కోయ జాతి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి అసలు ఈ స్థాయి లోపల పోలీసులు ఈ సాయుధ భయపడని వచ్చారా? అసలు ఇప్పుడే ఫస్ట్ టైమా? ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఇప్పుడేనండి ఫస్ట్ అసలు అడవిలకు పోనిస్తాను లేదు, సిఆర్ పోలీసులు అడవిలో పోనిస్తాను లేదు, ఈ బాంబులు పెరుగుతాయి. అసలు ఎవడెత్తానో ఎవడు పోతానో అసలు అర్థం కావట్లేదు, భయపడతాను. ఫారెస్టుల కంటే ఇంతమంది భయపడేది, ఇది కట్టలేకపోతే భయపడేది. అలాంటిది ఇప్పుడు పోలీసులు కూడా పోనిస్తాను లేదు, దారుణంగా ఉన్నది. అసలు నిద్ర కూడా పోతాను, ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడు పేలుతానో అర్థం కావట్లేదు, నిద్ర కూడా పోవటం లేవు. అసలు గతంలో ఎప్పుడన్నా ఇంత స్థాయిలో ఎప్పుడన్నా వచ్చారా? గతంలో లేదు, ఇంతకుముందు కూడా ఏమి కూడా సప్లై అన్నది కూడా లేదు. పోలీసులు వచ్చేది మంచి డ్యూటీ చేసుకునేది, వాళ్ళు వెళ్ళిపోయేది. అంతేగాని ఈ స్థాయి లోపల పోలీసులు హెలికాప్టర్లు ఎప్పుడు తిరగలేదు ఇక్కడ. తిరగలే, అలాంటి గాలింపులు ఏమీ లేవు ఇంతకుముందు, ఇది పుట్టిన కాంచి అయితే. కర్రేగుట్టలలో బాంబులు పెట్టిన ఎవరు రావద్దు అని చెప్పి లేక మావోయిస్టులు చేశారు. నిజంగా అటువైపు పోతున్నారా? అటువైపు ఏమైనా మళ్ళీ బాంబులు వేలిన శబ్దాలు వినిపిస్తున్నాయా మీకు? ఏమో అప్పుడప్పుడు బేల్తానండి, అప్పుడప్పుడు బేల్తాని. మరి అవి బేల్తానయో ఏంటియో అసలు భయం అవుతుంది. మరి పోనీ మీకు ఏమన్నా సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? ఎక్కడికి టౌన్కి వెళ్ళడానికి? అదే ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా వాళ్ళు అంత సిరాకు చేయకపోతే బస్సులు కూడా నైట్ కూడా మంచిగా తిరిగేటి, అలాంటి కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఒక్కొక్కసారి కూడా బంద్ అవుతాయి, ఒక్కొక్కసారి బంద్ అవుతాయి. అవి కూడా వీళ్ళు చికాకు చేసేదాన్ని అట్లా. అంటే మరి ఎప్పుడన్నా భారీగా బాంబులు కాల్పుల శబ్దాలు కానీ ఎన్కౌంటర్ ఎప్పుడన్నా వినిపిస్తానే, సౌండ్ వినిపిస్తున్నాయా మీకు? ఏం కానీ టోపున ఎటో పేలుతాయి అండి. అది అసలు ఏమన్నా చనిపోయినట్టు కానీ శవాలు తీసుకుపోయినట్టు కానీ ఏమన్నా గమనించారా ఈ మధ్య 10 రోజుల కంటే? అసలు ఏం లేదు. అసలు ఏంది ఎన్ని రోజులు ఉంటారని ఏమన్నా మీకు ఏమైనా సమాచారం ఇచ్చిల్లా? ఇన్ని రోజులు ఉంటారు పోలీసు వాళ్ళు సహకరించాలని ఎవరన్నా పోలీసు వాళ్ళు మీకు సమాచారం ఇచ్చారా? ఎవరికి చెప్పలేదు. ఇక అడవికి అయితే పోకండి, అడవికి పోకండి, చాలా దౌర్జన్యంగా ఉన్నది, అడవిలోకి పోకండి అంటాం, పోవద్దంటాం. మరి ఎట్లా మీరు ఏమన్నా వంట చెరుకు కావాలి, పశువులు మేపడానికి పోవాలి, ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది? వర్షాకాలం అయితే పోతాయి, ఎండాకాలం అంటే ఇప్పుడు ఈ మొత్తం పైర్లన్నీ అయిపోయినాయి కదా, వాళ్ళ మేస్తాయి. ఇప్పుడు వర్షాకాలం అంటే పోతాం, ఈ గుట్ట దాటి ఆ అవతల గుట్ట కూడా వెళ్ళిపోతాం. అటు ముత్తారు పోలినట్టు ఇటు అంతా వాళ్ళు తిరుగుతారు, మేము తిరుగుతాం. అది వర్షాకాలం అయితే. అంటే ఇప్పుడు ఈ నెల రోజుల పాటు అయితే ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒకవేళ వ్యవసాయం చేసుకోవాలన్నా, పశువులు మేపాలన్నా వర్షాకాలం వస్తే మళ్ళీ గుట్టలకు వెళ్ళే పరిస్థితి. అప్పటి వరకు కూడా మరి వీళ్ళు పోకపోతే ఇట్నే పరిస్థితి ఎట్లా? మీ జీవనాధారం ఎట్లా? జీవనాధారం అంటే మరి గుట్టలకు అడవిలకు మేపాల, వీళ్ళు పోనీయకపోతే మరి ఇక్కడ మీద అడవిలో గేదెలు, ఆవులు, అదండి. సో ఇది మొత్తంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఇదే పరిస్థితి. సో పంటల కోతలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఇళ్ళకే పరిమితమైనా కూడా మరొక నెల రోజుల లోపల మళ్ళీ వ్యవసాయం పనులు చేసుకోవాలి. అదేవిధంగా పశువులను మేపుకోవడానికి తిరిగి అదే కర్రెగుట్టకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ అక్కడ పరిస్థితి ఒక యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉండడము, ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక భయాందోళన పరిస్థితి. అడప బాంబులు, తుపాకుల శబ్దాలు వినిపిస్తుండడంతో కూడా అయోమయ పరిస్థితి లోపల ప్రస్తుతం ఈ యొక్క వాజేడు, వెంకటాపురం పరిసరం దాదాపు 11 గ్రామాల ప్రజలు, అదేవిధంగా కర్రెగుట్టల ప్రాంతంలో 17 కుగ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఈ ఆదివాసులు గడుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఆపరేషన్ కర్రెగుట్ట ముగిస్తేనే తప్ప జనజీవన స్రవంతి పూర్తిగా తిరిగి యథావిధిగా కొనసాగే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు అసలు ఈ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎన్ని రోజులు తమ ఈ నిర్బంధం ఉండాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కర్రెగుట్ట పరిసర ప్రాంతాల గ్రామాల లోపల కనిపిస్తూ ఉంది. ఇది కర్రెగుట్ట పరిసర గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి ఆ ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కర్రెగుట్ట. మొత్తానికైతే కర్రగుట్టల్లో దాక్కున్న మావోయిస్టులను పూర్తిగా ఏరవేసే వరకు భద్రతా బలగాలు వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పరిస్థితి.